నీ నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి దైవశక్తి, ప్రకృతి నుంచి నువ్వు పొందేటటువంటి దైవశక్తికి ఏ విధమైన భేదం కలగదు అని కొన్ని మాలలు ఇచ్చారు మనకు. ఇప్పుడు డాక్టర్లు కూడా, డాక్టర్లు అనకూడదు కానీ డాక్టర్లు అయితే ఫెయిల్ అయిపోయినారు ఈ విషయంలో. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ లేవు ఇప్పటి వరకు. ఒక మెడిసిన్ వాడుతున్నామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది. కానీ మన ధర్మంలో ఏ ఒక్కది కూడా ఋషి పరంపరగా మనం తీసుకుంటామో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చిరంజీవి తత్వాన్ని మనకు ధారపోస్తారు మన వాళ్ళు. అది మన హక్కు, మన గర్వకారణం. మనం ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి దాని విషయంలో. అందుకే నేను సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రము, సాంప్రదాయబద్ధమైనటువంటి తిలకము, సాంప్రదాయబద్ధమైనటువంటి మాలాలు ధరించండి, శుభం పొందండి అని చెప్తాను. ఈ కరంగుళి మాల మన సాంప్రదాయం కాదు నాయన. అది టిబెట్ ప్రాంతాల్లో బౌద్ధ భిక్షువులు ధరించేది. అక్కడ ఉండేటటువంటి వాతావరణ ప్రతికూల సానుకూల పరిస్థితులకు అది కూడా సన్యాస యోగంలో ఉండి మైండ్ని పీస్ఫుల్ చేసి రీడింగ్ చేసి కంట్రోల్ చేయడానికి అదొక సిస్టమ్గా వాడారు వాళ్ళు. మీరు వాడడం అంత మంచిది కాదు.